నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 28వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. తాత్పర్యం: ఓ పార్థ, అశ్రద్ధతో చేయబడే హోమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ సత్పరిధిలోకి రావు. అవన్నీ అసత్తులు అని చెప్పబడతాయి. అటువంటి కర్మలు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి ఫలితాలను సుఖాలను ఇవ్వలేవు. ఇప్పటిదాకా చెప్పింది మర్చిపోతామేమో అని మరొకసారి గుర్తు చేస్తున్నాడు పరమాత్మ. ఎటువంటి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, పరమాత్మ భావన లేకుండా కేవలం స్వలాభాపేక్షతో యాంత్రికంగా చేసే యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, దానాలు కానీ, వ్రతాలు, పూజలు కానీ అవన్నీ అసత్ అంటే అసత్యములనిపించుకుంటాయి. అటువంటి కర్మలు చేయనట్టే ఆ కర్మలు ఎందుకు పనికి రాకపోగా బంధనాలు కలగజేస్తాయి. ఇటువంటి కర్మలు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వవు. ఇటువంటి కర్మలు చేసి ఒకటే, చేయక ఒకటే. కాబట్టి ఏ పని చేసినా సాత్వికమైన శ్రద్ధ, భక్తి ముఖ్యం అని మరొకసారి ఘంటాపథంగా చెప్పాడు పరమాత్మ. శ్రద్ధ, భక్తి లేకుండా చేసే పనులు, కేవలం యాంత్రికంగా ఇతరుల మెప్పు కొరకు, పేరు ప్రతిష్టల కొరకు చేసే పనులు అసత్తులు. కాబట్టి ఎందుకు పనికిరావు. అవి ఇహలోక సుఖాలను కానీ పరలోక సుఖాలను కానీ ఇవ్వవు. అటువంటి కర్మలు చేయడం వృధా అంటూ ఈ అధ్యాయాన్ని ముగించాడు కృష్ణ పరమాత్మ. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగ శాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. తదుపరి అధ్యాయం రేపటి నుంచి ప్రారంభం.